హే గైస్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడర్ 28. సో గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా ద వన్ స్కిల్ ఫారెక్స్ ట్రేడర్ ఇగ్నోర్స్ దట్ ఈస్ ట్రేడింగ్ సైకాలజీ అనే పార్ట్ మీద క్లియర్గా మనం మాట్లాడుకుందాం. సో గైస్ ఈ వీడియోకి మొత్తం ఎండ్ వరకు క్లియర్గా చూడండి సో దట్ మీకు ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ట్రేడింగ్ సైకాలజీ ఏంటో తెలుస్తుంది సో దట్ మీకు కూడా ఒక ప్రాపర్ మైండ్ సెట్, అసలు ట్రేడింగ్ అంటే ఏం చేయాలి, నా మైండ్ సెట్ ఎలా నేను సెట్ చేసుకోవాలనే క్లియర్ టాపిక్ పైన మనం డిస్కస్ చేసుకుందాం. సో గైస్, let's start our video. టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఎందుకంటే ఒక ఫారెక్స్ ట్రేడర్కి కావాల్సిన ఈచ్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ లోపల అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే కన్సిస్టెన్సీగా నేను కూడా యూట్యూబ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. సో ప్లీజ్ గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ యాజ్ వెల్. సో ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. So, most forex traders spend months learning charts, indicator and strategies, but they ignore one skill, that is trading psychology. మీరు టెక్నికల్ పరంగా ఫండమెంటల్స్ పైన ఎన్నైనా కానీ మీరు ఎంతైనా నేర్చుకొని ఉండొచ్చు. బట్ ఈ ట్రేడింగ్ సైకాలజీ అనే పార్ట్ మీకు ఎవరు నేర్పివ్వరు. కాబట్టి మనం ట్రేడింగ్ సైకాలజీ పార్ట్ మీద చాలా అంటే చాలా ఫోకస్ చేయాలి. అప్పుడే మీరు కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ మేక్ చేయగలుగుతారు అన్నట్టు. ఓకే, అండ్ దట్ ఈస్ ద రీజన్ వై మెనీ ట్రేడర్స్ నెవర్ బికమ్ కన్సిస్టెంట్. సో ట్రేడింగ్ సైకాలజీలో మనం రెగ్యులర్గా ఎగ్జిక్యూషన్స్, ప్రాపర్ ప్లాన్స్ అవన్నీ మనం ఫాలో అయితే ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ ట్రేడింగ్ సైకాలజీ అనేది డెఫినెట్గా సెట్ అయిపోతుంది. బట్ ఈ ట్రేడింగ్ సైకాలజీ మనకు సెట్ కావాలంటే మనం చూడాల్సింది ఇక్కడ ట్రేడింగ్ మనం రెగ్యులర్గా చేయాలి, కనిపించిన చార్ట్స్ ప్రాపర్గా ఎగ్జిక్యూషన్స్ చేయాలి అండ్ కన్సిస్టెన్సీ అనేది మెయిన్గా మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా ట్రేడింగ్ సైకాలజీ అనే పార్ట్ మీద ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు యూట్యూబ్లో ఎక్కడ దొరకదు. సో గైస్, లాస్ట్ వరకు వీడియో చూసి మీకు 100% మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్తోనే మీరు వీడియో క్లోజ్ చేస్తారు మళ్ళీ. బట్ వీడియోకి మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వాట్ ట్రేడింగ్ సైకాలజీ యాక్చువల్లీ మీన్స్. సో ట్రేడింగ్ సైకాలజీ అంటే ఎటువంటి మోటివేషన్ కాదు, అలా అని కాన్ఫిడెన్స్ కాదు. ట్రేడింగ్ సైకాలజీ ఈస్ హౌ యూ బిహేవ్ బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ఏ ట్రేడ్. ఓకే, ట్రేడ్ తీసుకునే ముందు డెసిషన్స్ అనేటివి క్లియర్గా ఉండాలి. ఓకేనా, మన అనాలిసిస్ అవి ఇవన్నీ మీట్ అయితేనే మనము అక్కడ ఎగ్జిక్యూషన్స్ అనేటివి చేయాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మన ట్రేడ్ డ్రాడౌన్ కూడా అవ్వచ్చు, ఆర్ కొంచెం ప్రాఫిట్ వెళ్ళి మళ్ళీ డ్రాడౌన్కి రావచ్చు, మళ్ళీ ప్రాఫిట్ హిట్ చేసేటప్పుడు సమ్ మ్యానిపులేషన్ కూడా చేయొచ్చు. బట్ మనం ఎమోషన్స్కి కంట్రోల్ చేసుకొని మన టీపీ అంతవరకు మనం వెయిట్ చేయడం నేర్చుకోవాలి. అండ్ ఆఫ్టర్ ట్రేడ్ అది లాస్ అయినా ప్రాఫిట్ అయినా రెండు కూడా ఈక్వల్గా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. ప్రాఫిట్ అయితే ఎక్సైట్ అవ్వద్దు, లాస్ అయితే డిసప్పాయింట్ అవ్వద్దు. ఓకే, రెండు కూడా ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఒక ట్రేడర్ అన్నప్పుడు లాస్ వచ్చినప్పుడు, ప్రాఫిట్ వచ్చినప్పుడు, రెండు వచ్చినప్పుడు కూడా ఎప్పుడైతే సేమ్ ఎమోషన్స్ మెయింటైన్ చేస్తాడో అప్పుడు స్లోగా సైకాలజీ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, వై మోస్ట్ ట్రేడర్స్ ఇగ్నోర్ సైకాలజీ. బికాస్ psychology is invisible, cannot be measured easily and feeling bore when compared to charts. ఓకే, చార్ట్స్ అనేది ఏంది, టెక్నికల్ అనాలిసిస్ ఉంటాయి, మంచిగా మార్కింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అది ఈజీగా అనిపిస్తుంది. బట్ ఈ సైకాలజీ అనేది ఒక ఎవరు చెప్పినా యాక్చువల్లీ మనకు అర్థం కాదు ఇది. ఎందుకంటే సైకాలజీ అనేది మనం ఓన్గా మన మైండ్కి అట్లాంటి సైకాలజీ మనం బిల్డ్ చేసుకోవాలి. సో ఒకవేళ మీకు మంచి సైకాలజీ కావాలి అనుకుంటే జనరల్గా ట్రేడ్ ఎగ్జిక్యూషన్స్ క్లియర్గా చేయండి అండ్ కన్సిస్టెన్సీ బిల్డ్ చేయండి, మీ ప్లాన్ ఫాలో అవ్వడం నేర్చుకోండి, మెయిన్గా డిసిప్లిన్ మెయింటైన్ చేయండి అండ్ కన్సిస్టెంట్గా ఉండండి. అండ్ ఏదైనా ట్రేడింగ్ రిలేటెడ్ ఏమైనా పోడ్కాస్ట్ అవి కూడా వినొచ్చు మీరు. సో అలా సైకాలజీ అనేది స్లోగా బిల్డ్ అవుతూ ఉంటుంది. సైకాలజీ అన్నా అది ఏం 1-2 డేస్లో 1-2 మంత్స్లో వచ్చేది కాదు. అది మీరు డిసిప్లిన్‌గా కన్సిస్టెన్సీ త్రూ ఎప్పుడైతే మీ ప్లాన్స్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఫాలో అవుతారో అప్పుడు ఆటోమేటిక్‌గా సైకాలజీ అనేది ఫిక్స్ అయిపోతది. ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే ఒక ట్రేడ్ ఉంది. మీరు ఎగ్జిక్యూషన్ చేసిండ్రు. తర్వాత ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చిండ్రు. మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేసిండ్రు. ఫియర్ వస్తది. బట్ అదే ఎగ్జిక్యూషన్ కనిపించిన ప్రతి ట్రేడ్ ఫియర్ లేకుండా మీ ప్లానింగ్‌కి ఫాలో అయ్యి ఎగ్జిక్యూషన్స్ చేస్తే ఖచ్చితంగా అది మన మైండ్‌కి అలవాటయిపోతది. సో, అలా సైకాలజీ అనేది బిల్డ్ అయితది. ఓకేనా? సో, ఇక్కడ సైకాలజీ అన్నా ఏదైనా గానీ కంప్లీట్‌గా మనకి వచ్చేది కన్సిస్టెన్సీ తోటే అండ్ డిసిప్లిన్ తోటి. సో, ఈ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అనే పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది అస్సలు ఎవరు గూడా లైట్ జేసుకోవద్దు. ఇది లైట్ జేసుకుంటే సైకాలజీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితది. ఓకే? సో, ట్రేడర్ థింక్స్ ఐ విల్ ఫిక్స్ సైకాలజీ ఆఫ్టర్ ఐ బికమింగ్ ప్రాఫిటబుల్. ఓకే?
సో, ప్రాఫిటబుల్ తర్వాత నేను సైకాలజీ సెట్ చేసుకుంటా అది ఇది గాదు. ఎందుకంటే మెయిన్‌గా మనం ఎగ్జిక్యూషన్ చేయాలన్నా ఫస్ట్ సైకాలజీ సెట్ ఉండాలి గదా! సో, అందుకని ఫస్ట్ సైకాలజీ ఎప్పుడైతే నువ్వు ఎట్లయితే లైక్ టెక్నికల్స్‌కి దానికి ఎట్లయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నావో, దానికంటే ముందు ఫస్ట్ నువ్వు పెట్టాల్సింది సైకాలజీ. సైకాలజీ నీకు సెట్ అయితే ఆటోమేటిక్‌గా నీకు అన్నొచ్చేస్తాయి. ఓకేనా? సో, నువ్వు అన్నీ నేర్చుకోవడం స్టార్ట్ జేయడం కంటే ముందే సైకాలజీ పార్ట్ పైన ఎక్కువ వర్క్ చెయ్యి. బుక్ రీడింగ్ జెయ్యు. లైక్ మంచి బుక్స్ అన్నా 'ట్రేడింగ్ ఇన్ ద జోన్', 'డిసిప్లిన్ ట్రేడర్' ఇలాంటి మంచి మంచి బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ మీద గూడా మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో దానిపైన గూడా మనం కంప్లీట్‌గా ఒక వీడియో చేస్తా. సో, హౌ సైకాలజీ డెస్ట్రాయ్స్ గుడ్ ట్రేడర్స్. ఓకే. సో, ఎప్పుడు మన ప్రాపర్ సైకాలజీ అనేది డెస్ట్రాయ్ అయిపోతది? ఫస్ట్ ఫియర్, గ్రీడ్, ఈగో. ఇవి ఇంపార్టెంట్ కంట్రోల్ చేసుకోవడం. సో, ఫస్ట్ ఫియర్ మాట్లాడుకుంటే, మనం ట్రేడ్ బెట్టిన తరువాత ఏదో భయం పడేసి, మన ట్రేడ్‌కి ఎర్లీగా ఎగ్జిట్ జేయడము. ఓకేనా? మళ్ళీ మిస్సింగ్ గుడ్ ట్రేడ్స్. సో, ప్రాక్టికల్‌గా నాకు గూడా కొన్నిసార్లు ఇట్లా అయితది చెప్తా. సో, ఎప్పుడైతే మనకొక ప్రాపర్ సెటప్ కనిపిస్తదో, ఆ ప్రాపర్ సెటప్ కనిపించినప్పుడు మనం ఎగ్జిక్యూషన్ చేద్దాం అనుకుంటాం. బట్ మన మైండ్ లోపల కొన్ని థాట్స్ రన్ అయితాయి. ఎట్లా? అరే! ఇది పక్కా పోతదా పైకి? పోదనుకుంటా. చలో అవసరం లేదు లైట్ అట్లా అనిపిస్తది. నువ్వు అన్ని ప్లాన్స్ ఫాలో అయినంక గూడా ఎగ్జిక్యూషన్ చేయకుండా ఆలోచిస్తే ఎట్లా? కదా! కాబట్టి అదే మంచిగా ప్రాఫిటబుల్‌కెళ్ళిపోయిందనుకో ట్రేడు. అరే! మంచి ప్రాఫిటబుల్‌కెళ్ళిపోయింది. నువ్వు ఎందుకు తీసుకోలేను ట్రేడ్ అది ఇది అనుకుంటా మళ్ళా నెత్తి ఖరాబ్ చేసుకుంటారు. కాబట్టి ఎంత మంచి సెటప్ కనిపిస్తే మన ప్రాపర్ ప్లాన్‌కి అవన్నీ మీట్ అయితే ఖచ్చితంగా మనం ఎగ్జిక్యూషన్ చెయ్యాలి. ఒకవేళ నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉండకపోతే రిస్క్ తక్కువ చెయ్యి. జనరల్‌గా నువ్వు 1% రిస్క్ చేసేటోనివైతే పర్ ట్రేడ్‌కి ఇక్కడ 0.50% రిస్క్ చేసైనా ఎగ్జిక్యూషన్ చెయ్యు. ఎగ్జిక్యూషన్ చేయకపోతేనే కదా నీ సైకాలజీ బిల్డ్ కాదు. ఓకే. నెక్స్ట్ గ్రీడ్. ఎట్లుంటది? గ్రీడ్ అంటే సరే ప్రాఫిట్స్ వచ్చినాయి. చలో ఇంకా ట్రేడ్ తీద్దాం. ఇంకా ప్రాఫిట్ తీద్దాం. చలో ఇంకా ప్రాఫిట్ తీద్దాం. ఇంకా ప్రాఫిట్స్ తీద్దాం. సో, ఇట్లా అనుకుంటా చాలా ఎక్కువ నంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువ పెట్టేస్తాం. ఒక ప్రాఫిట్ అయితే ఇంకొక ట్రేడ్. ఇంకో ప్రాఫిట్ అయితే ఇంకొక ట్రేడ్. మళ్ళీ థర్డ్ ట్రేడ్ పెడితే 2 ట్రేడ్‌లది కూడా ఎస్ఎల్ అయిపోతాయి. ఓకే. మళ్ళీ ఏముంటది? ఎప్పుడైతే రూ. 1 నీకు ప్రాఫిట్ వచ్చిందనుకో, చలో ఇంకా రూ. 1 కోసం ఇంకొకసారి ప్రాఫిట్, ఇంకొకసారి ట్రేడ్ పెడతావు. ఇంకొకసారి ట్రేడ్ పెడితే ఇంకొక రూ. 1 వస్తది. ఇంకొక ట్రేడ్ ఏం చేస్తావు నెక్స్ట్ ఓవర్ రిస్కింగ్. నువ్వు ఎట్లా అంటే అట్లా కంటిన్యూగా నీకు ప్రాఫిట్స్ అట్లా హిట్ అయినాయనుకో కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతది. ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల 0.01 ఉన్న లాట్ సైజు నువ్వు ఒకటేసారి 1 లాట్ చేసేస్తావు. 1 లాట్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్ పోతది. మళ్ళీ అకౌంట్ కూడా బ్లో అయిపోతది. కాబట్టి ఎప్పుడు ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు. పర్సనల్‌గా నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఒకవేళ డైలీ 1 ట్రేడ్ అన్నట్టు పెట్టుకోండ్రి. సో, 1 ట్రేడ్ ప్రాఫిట్ అయితే యూ ఆర్ డన్ ఫర్ డే. ఒకవేళ ఒక ట్రేడ్ ఒకటి ఎస్ఎల్ అయిపోతే ఇంకొక ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ డోంట్ గో మోర్ దెన్ 2 ట్రేడ్స్. ఓకే. ఒకవేళ 2 ట్రేడ్స్ కంటే ఎక్కువ పెట్టేదుంటే ఒక 1% రిస్క్ దగ్గర 0.50% రిస్క్ చేసుకోండ్రి. బట్ ఎప్పుడు కూడా ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు. అలా అని ఓవర్ రిస్కింగ్ కూడా చేయొద్దు. లాట్ సైజ్ కాలిక్యులేషన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఎప్పుడు ఇది 100% ఫాలో అవ్వాలి. గ్రీడ్ అనేది అస్సలు ఉండద్దు. ఇవాళ నువ్వు రూ. 1 సంపాదిస్తే ఒక 2 ఇయర్స్ తర్వాత నువ్వు ₹1,00,000 సంపాదిస్తవచ్చు. బట్ చెప్పేదేందంటే గ్రీడ్‌కి మాత్రం ఎళ్ళకండి. స్లోగా ప్రాసెస్‌కి నమ్మి గ్రో అవ్వండ్రి గానీ ఇది ఓవర్‌నైట్ సక్సెస్ కోసం అయితే అస్సలే కాదు ట్రేడింగ్ అన్నప్పుడు. ఓకే. నెక్స్ట్ ఈగో. నాట్ యాక్సెప్టింగ్ లాసెస్ అండ్ రివెంజ్ ట్రేడింగ్. ఒకవేళ మీకు టీపీ అయితే ఓకే. మస్తు ఎగిరి గంతులేస్తారు. బట్ లాసెస్ అయితే అదిగా మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతారన్నట్టు. సాడ్‌గా, డిసప్పాయింటింగ్‌గా మైండ్ పిచ్చిలేస్తది. బట్ ఆ ప్రాఫిట్‌కి గూడా, లాస్‌కి గూడా రెండిటికి గూడా ఈక్వల్‌గా ట్రీట్ జేయడం నేర్చుకోండ్రి. అప్పుడే సైకాలజీ అనేది బిల్డ్ అయితది. ఎందుకంటే ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్. ఎప్పుడు గూడా దీనికి గ్యాంబ్లింగ్ మైండ్ సెట్‌తో చూడొద్దు. ఓకే. అండ్ ఎప్పుడు గూడా రివెంజ్ ట్రేడ్స్ చేయొద్దు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎస్ఎల్ అయిపోతే ఈ రోజుకి ఈ రోజే నువ్వు వదిలేసేయాలి. రేపు నువ్వు మళ్ళీ ఫ్రెష్ మైండ్‌తో వచ్చి నువ్వు ట్రేడ్స్ చేసుకోవాలి తప్పించి నువ్వు ఎప్పుడు గూడా నేను పోయిన లాస్ రికవర్ చేస్తా అన్నట్టు ఆ మైండ్ సెట్‌తో ఉండొద్దు. ప్రాపర్‌గా సిస్టమ్‌కి ఫాలో అవ్వండ్రి. ఓకే. నెక్స్ట్ కామన్ సైకాలజీ మిస్టేక్స్. ఓకే. కామన్ సైకాలజీలో మిస్టేక్స్‌లో వాచింగ్ ఎవ్రీ క్యాండిల్, మూవింగ్ స్టాప్ లాసెస్, క్లోజింగ్ ట్రేడ్స్ ఎమోషనల్లీ, ట్రేడింగ్ టు రికవర్ లాసెస్, ట్రేడింగ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఓకే. ఇవన్నీ స్ట్రాటజీ ప్రాబ్లమ్ అయితే అస్సలు కావు. ఇవి వచ్చేసి మన సైకాలజీ ప్రాబ్లమ్స్. ఎప్పుడు కూడా ఎవ్రీ క్యాండిల్‌కి వాచ్ చేయని అవసరం లేదు. ఓకేనా. మీరు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కాదు కదా 24/7 చార్ట్స్ ముందు కూర్చోడానికి. సో, ఒకవేళ మీకు జోన్స్ ఉంటే జోన్స్ దగ్గర అలర్ట్స్ పెట్టుకోండ్రి. మీ పని మీరు చేసుకోండ్రి. ఎప్పుడైతే జోన్ దగ్గర మార్కెట్ ట్యాప్ అయితదో అప్పుడు మీకు అలర్ట్స్ వస్తాయి కదా! అలర్ట్స్ వచ్చినప్పుడు ట్రేడింగ్‌వి ఓపెన్ చేసి చూసుకోండి ఏమన్నా ఉంటే.
అండ్ ఇంకొకటి ఏంది, మనం స్టాప్ లాస్ ఫిక్స్డ్గా 30 పిప్ పెట్టినప్పుడు 30 పిప్ ఉంచేసేయాలి. అంటే మార్కెట్ కొంచెం వస్తుంది అని చెప్పేసి 30 పిప్ ఉన్న స్టాప్ లాస్ 35 పిప్ చేయొద్దు. ఎందుకంటే రిస్క్ మేనేజ్మెంట్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది అక్కడ. ఓకేనా. ఎప్పుడు కూడా ట్రేడ్స్ భయం పడేసి క్లోజింగ్ చేయొద్దు. ఎప్పుడు బిఫోర్గా ట్రేడ్ అన్నప్పుడు డ్రాడౌన్ ఇస్తుంది. ఎప్పుడు స్నైపర్ లాగా మార్కెట్ వెళ్ళదు. మార్కెట్ ఒక బిహేవియరే అది. మార్కెట్ ఒక బిహేవియర్కి మనము అలవాటు అయిపోవాలి. ఓకే. అండ్ ఎప్పుడు కూడా ట్రేడింగ్కి మీకు అప్పులున్నా ఏదున్నా రికవర్ చేసుకోవడానికి రావద్దు. ట్రేడింగ్కి ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేయండి. ఇది గ్యాంబ్లింగ్ కాదు. ఒకవేళ గ్యాంబ్లింగ్ మైండ్ సెట్తో చూడాలి అని అనుకుంటే ట్రేడింగ్లోకే రాకండి. ఓకే. అండ్ ట్రేడింగ్ అనేది నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవడం కాదు, నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. బట్ అది ఒక లాంగ్ టైం ప్రాసెస్. ఓకే. ఎప్పుడు కూడా ఆగమాగంతో ట్రేడ్లు పెట్టి ప్రాబ్లంకి తెచ్చుకోవద్దు. ప్రాసెస్కి నమ్మి స్లోగా వెళ్ళండి. ఈవెన్ మీరు ఎట్లాంటి ప్రొఫెషన్ మీరు చూస్ చేసినా కానీ సక్సెస్ దొరకాలంటే కొన్ని ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది. ట్రేడింగ్కి కూడా అలాగే ట్రీట్ చేయండి. బట్ ఓవర్ నైట్ సక్సెస్ అవుతా అన్నట్టు ఎక్స్పెక్ట్ ఎప్పుడు చేయొద్దు. ఓకే. రియాలిటీ ఆఫ్ లాసెస్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. సో లాసెస్ అనేది ట్రేడింగ్లో అది కామన్గా జరుగుతుంది. ఓకే. ప్రాఫిట్స్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి. బట్ మినిమం లాసెస్తో మ్యాక్సిమం ప్రాఫిట్స్తో మంత్ ఎండ్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. ఓకేనా. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అయితే ప్రతి ఒక్క లాస్కి ఒక బిజినెస్ కాస్ట్ లాగా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బట్ అదే ఒక బిగినర్ ట్రేడర్ లేకపోతే ఒక లూజింగ్ ట్రేడర్ ఏం చేస్తాడు, ప్రతి లాస్కి ఆయన పర్సనల్గా తీసుకుంటాడు. ఎప్పుడు కూడా పర్సనల్గా తీసుకోవద్దు. ప్రతి లాస్కి ఒక బిజినెస్ కాస్ట్ లాగా ట్రీట్ చేయడం నేర్చుకోండి. అండ్ ఆ లాస్ వల్ల నేను ఏ మిస్టేక్ చేసినా అని చెప్పేసి అక్కడ పాయింట్అవుట్ చేయండి. లైక్ ఆ రీజన్ అక్కడ లింక్ అండి. ఆ రీజన్ చూసిన తర్వాత అది జర్నల్లో నోట్ చేసుకోండి. జర్నల్లో నోట్ చేసుకొని చేసిన మిస్టేక్ పైన సొల్యూషన్ వెతికి దానిపైన ఇంప్రూవ్ అవ్వండి. బట్ ఎట్లాంటి లాస్కి పర్సనల్గా తీసుకోవద్దు. నెక్స్ట్, హౌ టు బిల్డ్ ఎ స్ట్రాంగ్ ట్రేడింగ్ సైకాలజీ. ఓకే. సో ఎలా అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రతి ట్రేడ్కి ఒక ప్రాపర్ రిస్క్ సెట్ చేసి ఆ రిస్క్ తగ్గట్టే ట్రేడ్స్ అనేది తీసుకోండి. ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీరు ట్రేడ్ తీసుకునే ముందే మీకున్న అంటే లైక్ ఏవైతే ప్లాన్స్ ఉంటాయో ఆ ప్లాన్స్ అన్నీ ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఆ ఫాలో అయ్యి ఒకవేళ మీ ట్రేడ్ అన్నీ ప్రాపర్గా అనుకున్నట్టు ఆ ట్రేడ్ లోపల ప్రాపర్గా ఉంటే ఆ ప్లాన్కి కరెక్ట్గా ఉంటే మీ అక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎమోషనల్గా ఎటువంటి డిసిషన్స్ తీసుకోవద్దు. అది ట్రేడ్ పెట్టడం అయినా సరే, ట్రేడ్ క్లోజ్ చేయడం అయినా సరే. ఓకే. అండ్ నెక్స్ట్, ఫోకస్ ఆన్ ప్రాసెస్ నాట్ మనీ. ఎప్పుడు మనీతో కంపేర్ చేయకండి. ఫస్ట్ మీ ప్రాసెస్ త్రూ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ పెట్టండి. ఎప్పుడు కూడా మీ ట్రేడ్స్ పెట్టేటప్పుడు టార్గెట్ బేస్గా ట్రేడ్స్ క్లోజ్ చేయొద్దు అండ్ టార్గెట్ బేస్గా రిస్క్ కూడా చేయొద్దు. ఓకేనా. ఎప్పుడైనా మార్కెట్ సిచ్యువేషన్ తగ్గట్టు మనం బిహేవ్ చేయాలి. బట్ ఎప్పుడు కూడా టార్గెట్ బేస్కి వెళ్ళొద్దు. ఈ మంత్ నేను 20 లాక్ తీస్తా, 30 లాక్ తీస్తా అనే టార్గెట్స్ పైన మనం వెళ్ళొద్దు. మార్కెట్ ఎంత ఇస్తే అంత మనం తీసుకోవాలి అంతే. ఎందుకంటే మార్కెట్ మనకి ఫాలో కాదు, మనమే మార్కెట్కి ఫాలో అవ్వాలి కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి యాక్సెప్ట్ అన్సర్టనిటీ. అంటే అది స్టాప్ లాస్ అయినా టేక్ ప్రాఫిట్ అయినా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, తప్పది. ఓకే. సో ఈ 5 ప్లాన్స్ ఫుల్ ఇంపార్టెంట్. ఈ 5 రూల్స్ మీరు ఫాలో అవ్వాలి. సో గైస్, ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్ ఓపెన్ చేసిండ్రు. ఓకే. ఆ షాప్లో ఎవ్రీడే మంచి కస్టమర్స్ వస్తూ ఉంటారు. బట్ ఒకరోజు కస్టమర్సే రారు. అలా అని చెప్పేసి నువ్వు షాప్కి బ్లేమ్ చేయవు కదా. అలా అని చెప్పేసి నువ్వు షాప్ కూడా క్లోజ్ చేసుకోవు కదా. ఇంకా ఒకరోజు వస్తారు, ఒకరోజు రారు, అది కామన్. సో ట్రేడింగ్కి కూడా అట్లనే ట్రీట్ చేయాలి. ఒకరోజు ట్రేడ్ దొరకచ్చు, ఒకరోజు ట్రేడ్ దొరకకపోవచ్చు. ఒకరోజు లాస్ అయినా 2 రోజులు ప్రాఫిట్ అవ్వచ్చు, చెప్పలేం. కాబట్టి ఈ బిజినెస్కి కూడా అంతే ట్రీట్ చేయాలి, ట్రేడింగ్కి కూడా అదే బిజినెస్ లాగా ట్రీట్ చేయాలి. ఓకే. ట్రేడింగ్ అనేది ఒక ఫాస్ట్ మనీ అస్సలు కాదు. ట్రేడింగ్ కూడా ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేయాలి. అప్పుడే మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు లాంగ్ టర్మ్కి. నెక్స్ట్, మెసేజ్ టు స్ట్రగ్లింగ్ ట్రేడర్స్. ఓకే. సో ఏమంటే, ఇఫ్ యూ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్, డోంట్ సెర్చ్ ఫర్ న్యూ స్ట్రాటజీస్. స్ట్రాటజీ వర్క్ అవుతలేదుగా అని చెప్పేసి ప్రతిసారి స్ట్రాటజీకి స్విచ్ చేయకండి. ఫస్ట్ దానిపైన నంబర్ ఆఫ్ టైమ్స్ వర్క్ చేయండి. రెపిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఫిక్స్ యువర్ మైండ్ సెట్, ఫిక్స్ యువర్ డిసిప్లిన్, ఫిక్స్ యువర్ బిహేవియర్ అండ్ మెయిన్గా ఫాలో కన్సిస్టెన్సీ. ఓకే. సో అప్పుడే మీ స్ట్రాటజీ కూడా వర్క్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. 2-3 లాసెస్కి మనం ఎప్పుడు కూడా స్ట్రాటజీకి బ్లేమ్ చేయొద్దు.
మార్కెట్ చేస్తది అంతే, యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి. బట్ లాంగ్ టర్మ్‌గా అది ప్రాఫిటబుల్‌గా ఉందా లేదా అని చూసుకోవాలి స్ట్రాటజీ. బట్ వచ్చిన 2, 3 ఎస్ఎల్స్ పైన ఎప్పుడు కూడా స్ట్రాటజీకి బ్లేమ్ చేయొద్దు. ఫస్ట్ ఈ 3 థింగ్స్ పైన మీరు ఫాలో చేయడం నేర్చుకోండి. ఫిక్స్ యువర్ మైండ్ సెట్, ఫిక్స్ యువర్ డిసిప్లిన్ అండ్ ఫిక్స్ యువర్ బిహేవియర్. సో గైస్ గుర్తుపెట్టుకోండి, చార్ట్స్ షోస్ ఆపర్చునిటీస్, సైకాలజీ డిసైడ్స్ రిజల్ట్స్. ఓకే. సో గైస్ ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ ఏ వీడియో, సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ కమెంట్ అండ్ సైకాలజీ. ఓకే. సో గైస్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఒకవేళ మీకు ట్రేడింగ్ ఇన్ ద జోన్ కానీ, డిసిప్లిన్ ట్రేడర్ కానీ బుక్ కావాలి అని అనుకుంటే నా టెలిగ్రామ్లో నేను అప్లోడ్ చేశాను. సో మీరు అక్కడికి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ చదవాలనుకుంటే చదవచ్చు. ఓకే. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ.